కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెదేపా వైకాపా ప్రజల్లోకి దూసుకువెళుతున్నారు. శోభాఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి అఖిలప్రియ, అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి తెదేపాకు పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఆళ్లగడ్డ పట్టణంలోని శోభాఘాట్ వద్ద దివంగత ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి సమాధుల వద్ద మంత్రి భూమా అఖిలప్రియ, తెదేపా అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి పూజలు చేసి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ఉప ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న శిల్పామోహన్ రెడ్డి మరోసారి పోటీకి దిగడాన్ని అఖిలప్రియ తప్పుబట్టారు. తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రజల అండతో నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని అఖిలప్రియ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మా పెద్దలైన మా పెద్దనాన్న భూమా వీరశేఖర్ రెడ్డి గారు, తర్వాత భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభానాగిరెడ్డి గారు, భూమా బాలరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా పెద్దనాన్నలు, వీళ్ళందరూ ఆశీస్సులతో ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి భూమా బ్రహ్మానందరెడ్డి గారు తిరగడానికి ముఖ్య కారణం కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఇంకా ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, ఏమేమి జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరి ఆశీస్సులు కావాలని చెప్పి ఈరోజు మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇంటింటి ప్రచారం కూడా చేయబోతున్నారు. భూమా నాయుడు గారి ఆశయాల కోసమే మేము కూడా ఇప్పుడు తిరగడం స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా శాంక్షన్ చేశారు. మేము డోర్ టు డోర్ వెళ్ళి అవన్నీ కూడా వివరించాలనుకుంటున్నాం. ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి స్థానిక కూరగాయల మార్కెట్లో ప్రచారం చేశారు. వ్యాపారులకు, ప్రజలకు అభివాదం చేస్తూ తెదేపాకు ఓటు వేయాలన్నారు. మూలమఠంలోని శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 6వ వార్డులో ఆశీర్వాద యాత్ర పేరుతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఫరూక్, కర్నూలు ఎమ్మెల్యే మోహన్ రెడ్డి పాల్గొన్నారు.